శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, మళ్ళీ కరోనా విజృంభిస్తుంది. కొన్ని దేశాల్లో హై అలర్ట్స్, ఇలాంటి వార్తలు కూడా మనం వింటున్నాం. మళ్ళీ కరోనా వచ్చే సూచనలు ఉన్నాయా? వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? తప్పకుండా అమ్మా. మీరు అడిగినట్టే నన్ను పర్సనల్గా చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, ఈ కెమెరా ముఖంగా కానివ్వండి, డైరెక్ట్గా కానీ ఒకటే చెప్తున్నా. ఏంటంటే, మనకు 2019లో వచ్చింది COVID-19. మన ఇండియాకి దాని ప్రభావం మార్చ్ 2020 మార్చ్లో ప్రభావం చూపించింది. అక్కడ నుంచి ఒక 2 years తగ్గడం పెరగడం జరిగింది. ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే, ఈ కరోనా అనేటువంటిది అదేదో కొత్తదేం కాదు, పాతదే మళ్ళీ మళ్ళీ వేరియంట్లు మార్చుకుంటూ వస్తుంది. అయితే ఇక్కడ అందరూ భయపడుతున్న విషయం ఏంటంటే, మళ్ళీ లాక్డౌన్స్ ఏమైనా వస్తాయా, అన్ని క్లోజ్ చేసేసి కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇబ్బంది పడ్డాం. అటువంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తుందా అని భయపడుతున్నారు. అటువంటిది అయితే ఏమీ రాదు. ఏవైనా వస్తే చిన్నపాటిది, కరోనాలో చిన్న చిన్న వేరియేషన్స్ రావడం, ఏదో చిన్నపాటి ఇబ్బంది రావడం, వెనక్కి వెళ్ళిపోవడం తప్పితే ఏమీ రాదు. ఎందుకు రాదు అంటే, అప్పుడున్న గ్రహస్థితి వేరు. మరి ఇప్పుడు ఎందుకంటే కొంత దాని ప్రభావం చూపిస్తుంది అంటే, ఇప్పుడు కూడా కాలసర్పయోగంలోనే ఉన్నాయి. అందుకే నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే, కాలసర్పయోగాన్ని జన్మజాతకానికి అప్లై చేయకండి అయ్యా, అది కాలానికి సంబంధించింది. కరోనాలు, తుఫాన్లు, యుద్ధ వైఖరులు, అటాకులు, బాంబు పేలుళ్ళు, లేకపోతే సునామీలు లాంటివి, ఈ యొక్క భూకంపాలు, ఇవన్నీ కూడా కాలసర్పయోగానికి సంబంధించిన విషయాలు. ఇది జన్మజాతకానికి అప్లై చేసుకోవద్దని చెప్పేది. అందుకే 180 మంది దేశ ప్రెసిడెంట్లకు ఉంది కాలసర్పయోగం. మరి వాళ్ళు ప్రెసిడెంట్లు ఎందుకు అయ్యారని కనీసం ఆలోచించాలి. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చాలాసార్లు చెప్పాను. కానీ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ చాలామందికి ఏ భయం వేస్తుంటుందంటే, అమ్మో ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఏమిటి? ఎందుకంటే ముఖ్యంగా వ్యాపారస్తులు బాగా భయపడతారమ్మా. ఉద్యోగస్తులు కూడా భయం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనకు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు చాలా కంపెనీలు మూతపడిపోయాయి. కంపెనీస్ మూతపడిపోయాయి, దానివల్ల ఉద్యోగాలు పోయాయి. అయితే ఒక లక్కీ ఏంటంటే, ఆ టైంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక రకంగా పెరిగింది. ఈ యూట్యూబ్ పుణ్యమాను అట్లాంటివన్నీ కూడా పెరిగాయి, కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, కొత్తగా ఎవరైనా బిజినెస్ పెడుతున్నారు, వాళ్ళు చాలా ఆలోచిస్తారు. ఈ కరోనా వస్తుంది అన్నప్పుడు ఏమవుతుందంటే, కొత్త బిజినెస్ ప్రారంభించాము, షాప్ తీసుకున్నాం, కరోనా అనగా అన్ని క్లోజ్ అయిపోతాయి. పరిస్థితి ఏమిటి? అయితే అప్పుడు 2019-20లో ఉన్నంత తీవ్రత మాత్రం ఇప్పట్లో ఏమీ రాదు. డోంట్ వరీ. మరి గురు శని కలయిక వల్ల వస్తుంటాయి. యాక్చువల్గా మనకి లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు గ్రహాలన్నీ కాలసర్పయోగంలో ఉంటూ మకర రాశిలో పర్టికులర్గా శని గురువులు కలిసి ఉన్నారు. అప్పుడు ఇప్పుడు మకరంలో లేరు, కానీ శని మీనంలో ఉంటూ ధనస్సును చూస్తున్నాడు. కొంచెం గురువుని వీక్షించే గురువు కాస్త ముందుకెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఏంటంటే, పర్టికులర్గా ఈ సంవత్సరం గురువు 3 రాసులు మారుతున్నాడు. 3 రాసులు మారడం దాని అర్థం ఏమిటంటే, కొంతమంది ప్రజలు ఈ అటాక్స్ వల్ల కానివ్వండి, ఈ అనవసర జబ్బుల వల్ల కానివ్వండి, ఏదైనా కానీ కొన్ని బాంబు పేలుళ్ళ వల్ల కానివ్వండి, కొంచెం ఉరుకులు పరుగులు మాత్రం చేస్తారు జనాలు. అంటే ఏమిటి? అమ్మో ఇక్కడికి వెళ్తే ఈ సేఫ్ జోనా, లేకపోతే ఇక్కడ వెళ్ళిపోదామా, మారిపోదామా అనేటువంటిది, వలస వెళ్ళడం, రకరకాల దేశాల్లో కొన్ని యుద్ధ వైఖరుల వల్ల జనాలు పారిపోవడాలు, జనాలు తలదాచుకోవడాలు, ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లకు మైగ్రేట్ అవ్వడం, ఒక దేశంలో ఉన్న వాళ్ళు ఇంకో దేశాన్ని పంపించేసేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఏది? గురువు 3 రాసులు మారడం వల్ల. మరి గురు రాసుల్లో శని ఉండడం వల్ల ఏమిటి అంటే, ఇక్కడ ఎక్కువగా మనం బ్రెయిన్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ పెరుగుతాయి. ఇది ఒకటి ప్రధానంగా చూసుకోవాలి. ఆటిజం కేసెస్ పెరుగుతాయి శని గురు రాశుల్లో ఉన్నందుకు. ఇంతకుముందు కూడా ఆల్రెడీ చెప్పాను, కొన్ని పీఠాధిపతుల్లో మార్పులు వస్తాయని చెప్పాం. ఒక 2 నెలల క్రితమే చెప్పాం. చూసుకున్నట్లయితే మనకి కంచి పీఠాధిపతి కూడా మారారు చెప్పాలంటే. కొంచెం పీఠాధిపతులకి కొంచెం పెద్ద తరహాలో ఉండే వాళ్ళకి ఇబ్బందులు, అలాగే రాహుకేతువుల మార్పు వల్ల కూడా జూన్ నుంచి మనకి ఈ సంవత్సరం మొత్తం మీద 1.5 yearలో సీఎంలు పిఎంలు మార్పులు ఉన్నాయి. ఖచ్చితంగా పిఎం కానీ సీఎం లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ మారిపోతారు. ఇంకా అందులో డౌట్ లేదు. 1.5 yearలో కొన్ని రాజకీయ నాయకులు, కొంత రాజకీయాల్లో ఉండేటువంటి కొన్ని చీలికలు కూడా ఏర్పడతాయి. ఇవన్నీ ఎందుకు? శని వెళ్ళి మీనంలో ఉన్నందుకు, రాహుకేతువులు మారి కేతువు సింహరాశిలోకి వస్తున్నందుకు,
ఈ గురువు 3 రాశులు మారుతున్నందుకు ఇన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. కాకపోతే కరోనా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ఇది ఒక రకరకాల వేరియంట్. ఇది ఒకటి కాదు, వస్తుంది వెళ్తుంది వస్తుంది వెళ్తుంది. కాకపోతే అప్పుడున్నంత ఇబ్బంది మాత్రం ఏమీ కాదు. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. కొంచెం గతంలో మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందిగా. అయితే ఇప్పుడుండే సిచ్యువేషన్స్ వల్ల మాత్రం ఒక 2-3 నెలల రేషన్ ముందుగా పెట్టుకోవడం మంచిది. ఏదో అన్ని మూతపడతాయని కాదు, బయట సిచ్యువేషన్స్ కొంచెం అలా ఉన్నాయి. ఒకసారి చూసినప్పటికీ మనం జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. కాకపోతే అప్పుడున్నంత తీవ్రమైనటువంటి సిచ్యువేషన్స్ మాత్రం మనం ఎదుర్కోము, అందులో ఎటువంటి డౌట్ లేదు. చాలా సంతోషం. శ్రీమాత్రే నమః.